ముఖ్యంగా షర్మిల గారి గురించి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అసలు ఈ కొడాలి నాని కానీ మిగతా మంత్రులు కానీ ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి వారించకపోవడానికి గల కారణం ఏంటి? బాబు గారిది ఒక ప్రణాళిక ఉంది, సార్ గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే అతను సైకో సీఎం అన్నారు. ఆ సైకో విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు. చెల్లెల గురించి మన ఇంట్లో అయితే మన ఆడబిడ్డను మాట్లాడుతూ ఉంటే మనం తీవ్రంగా ఖండిస్తాం. అవకాశం ఉంటే నా కొడుకుని చంపేస్తాం. అది మన ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో కాబట్టి వాళ్ళ చెల్లినన్నా వాళ్ళ అమ్మనన్నా ఎవడేమన్నా పట్టించుకోకుండా సైలెంట్గా ఉండటం ఆయన స్వభావం. ఆ సైకో సీఎం ఎందుకని ఇలా మాట్లాడుతుందంటే ఆ సొంత అన్న ఏం చేశాడన్నది చెల్లికి తెలుసు, సొంత కొడుకు ఏం చేశాడన్నది తల్లికి తెలుసు. వాళ్ళిద్దరూ మనోభావాలు దెబ్బతీయడానికి కారణంగా వాళ్ళిద్దరిని వాడుకొని ఎలక్షన్కి ముందు మా బిడ్డ సీఎం కావాలని ఆమా, మా అన్న సీఎం కావాలని ఏమా, ఇద్దరు పాదయాత్ర చేసి ఎంతోమంది ప్రజలను ప్రభావితం చేశారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ప్రేమని కొడుకు మీద చూపించమని చెప్పి అడిగారు. వాళ్ళు ఒకసారి ఛాన్స్ అంతే ఇచ్చారు. కానీ ఈ రోజున అదే తల్లిని అదే చెల్లిని మెడబెట్టి బయటికి నెట్టినటువంటి సందర్భాలు చాలా చూసాం. షర్మిల గారు హైదరాబాద్ నుంచి గుంటూరు రావాలన్నా, వాళ్ళ అమ్మగారు బయట గుంటూరు రావాలన్నా, లేకపోతే వాళ్ళ అమ్మగారి వాళ్ళ కూతురిని కలవాలన్నా కలవనీయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి ఆమెని గెంటినటువంటి సందర్భాలు చాలా చూశారు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాష్ట్రంలో అడుగుపెట్టి మరి వాళ్ళు అన్నచేసినటువంటి పనులని ఎండగడతా ఉంది. దాన్ని తట్టుకోలేక ఈ మిగతా ఉన్నటువంటి చెంచా ఎమ్మెల్యేలు, చెంచా మంత్రులు ఆ మీద పదవితో మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కాదు చంద్రబాబు శిశురాలామా అని చెప్పి మరీ ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు కనపట్లేదా చంద్రబాబు శిశురాలు అయితే ఎలా తిరిగింది పాదయాత్రలో? మనని సీఎం చేయండి, మన సీఎం అవకాశం ఇవ్వండి అని చెప్పి ఎందుకు అడిగింది? ఆ రోజు చంద్రబాబు శిశువులు అయితే ఆ మాట చెప్పుద్దా? ఎలా మాట్లాడుతున్నారంటే అవకాశాన్ని అవకాశవాదిగా మాట్లాడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడే మాట్లాడుతున్నారు. అవకాశం తీరిన తర్వాత పెద్దలు సామాన్యం చెప్పారు అల్లుడు ఇంకోటని ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హడావుడిగా సిద్ధం అంటూ ప్రభుత్వ ధనంతో అది కూడా సభలు ఏర్పాటు చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆయన సిద్ధం అన్న మాటకి మీకు అర్థం తెలియదు అనుకుంటా. మేము మూటా ముల్లె సర్దుకొని వెళ్ళటానికి సిద్ధం అంటున్నాడు పరోక్షకంగా. కానీ అది వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే మేము యుద్ధానికి సిద్ధం అంటున్నారు. కాదు, మూటా ముల్లె సర్దుకొని వెళ్ళటానికి సిద్ధం అంటున్నాడు. ఇది గమనించాలి. ఆల్రెడీ ప్రజలు ఎప్పుడు తీర్పు ఇచ్చేశారు. మీరు అదే పందాలో సర్దుకొని రెడీగా ఉంటే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కుక్కను కొట్టుడు కొడతారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంత్రిని గొల్ల కొట్టుడు కొట్టే రోజులు దగ్గరికి వచ్చాయి. ఇంకంతా మినిమం మ్యాక్సిమం 45 డేస్లో మీ యొక్క బండారాలు మొత్తం బయటపడితే మీరు ఆ రోజు మూటాములు సర్దుకొని వెళ్ళడం కోసం ఈరోజు సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్లోగన్ ఇస్తున్నాడు. అది మీరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా చూస్తే కనుక ఇన్ఛార్జీల మార్పులు లేదంటే కనుక మరి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఎంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నటువంటి నియోజకవర్గంలో పెద్దగా పీకిందేమీ లేదు. ఎందుకని అని అంటే ఎవరైనా సరే వచ్చి ఇదిగో నాకు ఈ సమస్య ఉందని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలకి వీళ్ళు ఏమీ చేసింది ఏమీ లేదు. కానీ అదే సిట్టింగ్ ఎమ్మెల్యేగా అదే ప్రాంతంలో కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా తగ్గదనే ఉద్దేశంతో భయభ్రాంతులకు గురయ్యి పక్క అసెంబ్లీ నియోజకవర్గాలకి ట్రాన్స్ఫర్ పెట్టాడు. ఇది ప్రజలు ఆల్రెడీ గ్రహిస్తున్నారు. బుద్ధి కూర్చోవడం కూడా రెడీగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అసలుకి ఎమ్మెల్యేల మార్పులు ఎలా చూడాలంటారు? అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను అక్కడే ఇవ్వటం కానీ లేదంటే వాళ్ళకి సీటు నిరాకరించడం కానీ జరిగేది. అసలు ఏ పార్టీలో అయినా జరిగేది అది. అసలు ఉన్న ఎమ్మెల్యేని ఈ నియోజకవర్గం దాటి ఈ జిల్లా దాటి పక్క జిల్లాగా మార్చడం, ముఖ్యంగా చూసి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా ప్రకటించడం ఎలా చూడాలంటారు వీటన్నిటిని? గత ప్రభుత్వంలో ఏదైనా సరే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే అతను ప్రజలకు ఏదో ఒక మంచి చేసేవాడు. రోడ్లు లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్, రైతులకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కనీస వసతులు సమకూర్చడానికి అవకాశం కలిగించేది గత ప్రభుత్వంలో, అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా. కానీ ఈ ప్రభుత్వంలో ఏకఛత్రాధిపత్యంగా ఒక్కడే పరిపాలిస్తూ ఎటువంటి అధికారాలు ఎమ్మెల్యేకి ఇవ్వకపోవడంతో అక్కడ డిపాజిట్ కూడా రావనే ఉద్దేశంతో మార్చడం జరిగింది. ఇప్పుడు చూస్తే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి గుంటూరు నర్సాపేట వచ్చాడు, ఉమ్మడి జిల్లా కింద. కానీ చెప్పుతో కొడతానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు యాదవులు కూడా వీడు ఈ రాజకీయాల్లో పనికిరాడు అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, యాదవ మహారాజులు మాట్లాడినటువంటి వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. పక్కాగా నరసరావుపేట ఎంపీగా అత్యధిక తక్కువ ఓట్లతో ఓడిపోయాడు ఎవడే, ఎక్కువ ఓట్లతో ఓడిపోయాడు ఎవరే అంటే అనిల్ కుమార్ యాదవ్. ఇది రాసి పెట్టుకోండి. ఎందువల్ల అంటారు? అసలు వాళ్ళ సామాజిక వర్గంలో కూడా అనిల్ కుమార్ యాదవ్కి ఇంత యాంటీ రావడానికి గల కారణం? మంత్రిగా ఉన్న నెల్లూరు జిల్లాలో
ఒక మంచి పని చేసినటువంటి దాఖలు ఎక్కడా లేదు. ఆయన మీడియా ముందుకు వస్తే నోరు పారేసుకుంటారు, వారి పక్కన తిరిగేటువంటి సంఖ్యలో ఉన్నటువంటి అనుచరులు చప్పట కొడతా ఉంటారు. దానికి ఆయన అలవాటు పడిపోయాడు. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఎటువంటి ఉపాధి కల్పన కానీ, ఎటువంటి హామీ పత్రాలు కానీ, ఎటువంటి డెవలప్మెంట్ కానీ ఏమీ జరగలేదు. ఒక ఫ్యాక్టరీ రాలేదు, ఒక ప్రాజెక్ట్ రాలేదు, ఒక ఏమీ రాలేదు. నిరుద్యోగ యువత అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ వదులుతామని చెప్పి అన్నారు. ఇంతవరకు ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వదలలేదు 5 ఏళ్లలో. ఒక వాలంటరీకి ఉద్యోగం మాత్రం 5,000 రూపాయలు ఇచ్చాడు. మరి కొంతమంది నిరుద్యోగులకి చేపల అమ్ముకోమని చెప్పి చేపల ఫిష్ మార్కెట్ పెట్టాడు. అదేవిధంగా కొంతమంది విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశాడు. ఎలా అంటే వైన్ షాపులు పెట్టి దాంట్లో డిగ్రీ చదివిన వాడిని తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెట్టాడు. వాడు 1 నెల చూశాడు, 2 నెలలు చూశాడు, 3 నెలలు చూశాడు, 4 నెలల నుంచి తాగింటికి వస్తున్నాడు. మరి వాడికి పెళ్లి కాల, పిల్లని ఎవరు ఇవ్వట్లేదు. పెళ్ళైన వాడికి భార్య దూరంగా వెళ్ళిపోతా ఉంది, ఊరు వదిలిపెట్టి అత్తగారి వదిలిపెట్టి అమ్మగారికి వెళ్ళిపోతా ఉంది. ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాన్ని మీరు చేశారు కాబట్టి, అనిల్ కుమార్ దాన్ని ప్రోత్సహించాడు కాబట్టి అక్కడిని తీసుకొచ్చి నసరావుపేట వేశారు. నసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో యాదవ రాజులు చాలామంది ఉన్నారు. వాళ్ళు గొప్ప మేధాశక్తి గల వాళ్ళు. నిన్ను వచ్చిన వెంటనే తరిమి కొట్టకపోతే అప్పుడు అడగండి. మీరు ఏదైతే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పారో, ఆ వాలంటీర్లు మన వాళ్ళే అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. అక్కడ మొన్న సిద్ధం సభలో, ఏదైతే భీమిల్లో జరిగిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా. మరి దీన్ని అసలుకి ఎలక్షన్ కమిషన్ కానీ, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎందుకని రద్దు చేయలేకపోతుంది, ఎందుకని వీళ్ళని టార్గెట్ చేయలేకపోతుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకని ప్రశ్నించలేకపోతుంది అంటారు? వీళ్ళకి ఒక ఎరేసారు. రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే మేము మీకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని, లేదా పర్మిట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక ఎరేయటం జరిగింది. కాబట్టి వాలంటీర్లు అందరూ వాళ్ళ వైపు ఉన్నారనుకుంటున్నారు. కానీ వాలంటీర్లో ఉన్నటువంటి 90% ఆఫ్ ద పీపుల్ చాలని జీతంతో మీరు చెప్పేటువంటి పనులని చేయలేక వాళ్ళు వేరే వర్క్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఏదైనా సరే మీడియా ముందు మాట్లాడటం కాదు, మీరు పబ్లిక్లోకి వచ్చి ప్రజల వద్దకు వచ్చి ఆ వాలంటీర్ యొక్క చేసే విధానం ఏంటి, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎలా బతుకుతున్నాడు అనేది కానీ మీరు కానీ చూస్తే మీరు ఎవరు కూడా వాలంటీర్ మావాడని చెప్పి అనడం మాత్రం కరెక్ట్ కాదు, అనలేరు. కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక మా కార్యకర్తలే అనేది నొక్కి మరీ చెప్పారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి కానీ, లేదంటే మంత్రులు కానీ, విజయసాయి రెడ్డి మరీ చెప్పాడు. అంబటి రాంబాబు కూడా మొన్న ఈ మధ్యకాలంలో కాదు, ఎప్పటి నుంచో చెబుతున్నాడు, మీరు చెప్పిన వాళ్ళని కదా వేసింది, ఉంచమంటే ఉంచుతాం, తీసేయమంటే తీసేస్తాం, అంతా నా చేతిలో ఉంది అన్నట్టు ఆయన ప్రవర్తించిన తీరును కానీ అసలు ఎలా చూడాలంటారు? ఆ రోజున గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు మా మనిషి వాలంటీర్గా పనిచేయాలి, ఈ మా పర్సన్ మా కోసం పనిచేశారు వీళ్ళు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళందరూ చేయడం జరిగింది. కానీ వాళ్ళందరూ మీరు పెట్టి టార్చర్ తట్టుకోలేక బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళిపోయారు. 90% ఆఫ్ ది వాలంటీర్స్ బయటికి వెళ్ళారు. ఒక 10% మాత్రం పాత్రలు అలా కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రతి వాలంటీర్ కూడా కొత్తవాడు. మీరు కావాలంటే ప్రతి కార్పొరేషన్కి వెళ్ళండి, ప్రతి మండల స్థాయిలోకి వెళ్ళండి, ప్రతి నియోజకవర్గంకి వెళ్ళండి. ఇప్పుడున్నటువంటి 90% ఆఫ్ ది పీపుల్ వాలంటీర్స్ కొత్త వాళ్ళుగా వచ్చారు. పాత వాళ్ళు 10% మాత్రమే ఉన్నారు. వీళ్ళు అదే అపోహలో ఉన్నారు, వాలంటీర్ మేము పెట్టామని. కాదు, మీరు పెట్టినటువంటి వ్యక్తి పని చేయలేక, మీరు పెట్టి టార్చర్ తడుకోలేక బయటికి వెళ్ళిపోయాడు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, అంటే వైసీపీ పార్టీ దగ్గరలోకి వెళ్ళిన దగ్గర నుంచి కేసీఆర్ నాని చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు? అంటే లోకేష్ బాబుకు మాత్రమే చంద్రబాబు షూరిటీ ఇస్తారు, కానీ గెలవడు, ఇది గ్యారంటీ అంటూ నిన్న కేసీఆర్ నాని చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? రాజకీయాన్ని రాజకీయంగా వాడాలి కానీ సొంత ప్రయోజనాలు వాడకూడదనేది మా బాబు గారి యొక్క ప్రతిపాదన. మరి అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీని కలిసాము. వారి యొక్క సిద్ధాంతాలు కూడా కమ్యూనిస్టు భావాలను కలిగిన సిద్ధాంతాలు. ఎదుటి వ్యక్తికి అన్యాయం జరగకూడదు, మన వ్యక్తికి ఇబ్బంది పడకూడదు అనేటువంటి విధానంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు మా ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. కానీ వల్లభనేని మన కొడాలి నాని గారు విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత ఆయన స్వార్థాల కోసం పార్టీని ఉపయోగించుకున్నాడు. కాబట్టి బాబు గారికి అది నచ్చక ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి చిన్నికి సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సీట్ ఇవ్వలేదు కాబట్టి 100 మాట్లాడతారు. ఇదే మాట మరి పోయినసారి ఎంపీకి పొడిచినప్పుడు మాట్లాడలేదే. ప్రజలు ఆ మాత్రం గ్రహిస్తున్నారు. కానీ ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.